ఫోన్ ట్యాపింగ్ తప్పుడు కేసని చిన్న పిల్లోడి కూడా అర్థమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రంతో ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లీడర్లకు పరిపాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అర్థం పర్థం లేకుండా తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు దాసోజు శ్రవణ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మనకు తెలంగాణలో అంటాం సందెట్లో సడేమియా అంటాం. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడవలసిన హోదాలో ఉండి రేవంత్ రెడ్డికి తాబేదార్ అన్నట్టుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతూ ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కేటీఆర్ గారి పైన ఈ మొత్తం దొంగ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఆయన వ్యాఖ్యానం చేసినాడు. గురివింద కింద నలుపు తెలవనట్టుగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ప్రజలకేమి విఘ్నత లేదనుకుంటున్నాడా, ఉందనుకుంటున్నాడా, కేంద్ర మంత్రి అనుకుంటున్నా లేకపోతే కేంద్ర మంత్రి కార్యాలయంలో చెప్పరాశ అనుకుంటున్నా తెలియదు, కానీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక తప్పుడు కేసును పర్స్యూ చేస్తున్నాడు అని చెప్పని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. అంటే కొంత కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ ఉన్న, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పైన కొంత అవగాహన ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక చిన్న స్థాయి అధికారిని అడిగితే కూడా ఇది ఒక ఫాల్తూ కేసు, ఫుజుల్ కేసు, టైం బర్బాద్ చేస్తున్నాడు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక చిల్లర డ్రామా రేవంత్ రెడ్డి ఆడుతుండు అని చెప్పని చెప్పగలుగుతాడు. బండి సంజయ్ మాట్లాడినటువంటి వారు మాట్లాడిన ప్రతి మాట రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి రాసి పంపించిండా అన్నట్టు అనిపిస్తుంది. ఒక నేషనల్ పార్టీ నువ్వు ఇక్కడ అపోజిషన్ గా ఉంటాలా అని చెప్పని కలలు కంటున్నావు, పెద్ద స్థానానికి ఎదగాలని చెప్పని కలలు కంటున్నావు. కాంగ్రెస్ సంకనెక్కి రేవంత్ రెడ్డి బాజా కొట్టేటువంటి ఒక నీచమైన ఔచిత్య దిగజారుడింది సంజయ్ గారు. నువ్వు చూసినావా సిరిసిల్ల కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, కలలు కంటున్నావు. ఏడబండుకొని కలలు కంటున్నారు బండి సంజయ్ గారు మీరు. రేవంత్